పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. లడ్డూ కల్తీ ప్రచారంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తప్పుడు ప్రచారంతో తిరుమల ప్రతిష్ట దెబ్బతీస్తున్నారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దాఖలైంది. ఇక ఫిర్యాదు చేసినటువంటి వారు దేవరకొండ ప్రసాద్ డిఎస్పీగా ఉన్నారాయన. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ సహా పలువురిపై కంప్లైంట్ చేశారు. డిఎస్పీ ప్రసాద్ ఫిర్యాదును తుళ్లూరు పోలీసులు లైట్ తీసుకున్నారు. కేసు నమోదు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు డిఎస్పీ ప్రసాద్. ఇక వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఒక పోలీస్ అధికారి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ నిరాకరించినటువంటి పరిస్థితి. అంటే సరే, కేసు ఏదైనప్పటికీ కూడా ముందు కంప్లైంట్ తీసుకోవాలి అనేది రూల్. సో దాని తర్వాత తీసుకోవాలా వద్దా దాని పరిశీలన కావచ్చు, ఇతరత్ర అని పరిగణలోకి వచ్చేటువంటి పరిస్థితి. మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని లైట్ తీసుకోవడం, లేకపోతే దానికి సంబంధించి అంత సీరియస్గా లేకపోవడం, ఏంటి మిమ్మల్ని కదిలించినటువంటి అంశం ఏంటి ప్రధానంగా? అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న దానికి సంబంధించా, లేకపోతే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఉండి మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి? ఆంధ్రప్రదేశ్ నమస్కారం అండి. మీరు అడిగిన ప్రశ్నకు నేను 1/3/26 తేదీన తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో అనేక అంశాలు పొందుపరిచాను. ముఖ్యంగా ఈ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఫిష్ ఆయిల్, అట్లాగే బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్స్, ఇట్లా వీటి మీద, అలాగే ఒక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఎస్విబిసి ఛానల్లో ఏకంగా బ్లూ ఫిల్మ్లు టెలికాస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరపమని అనేక అంశాలు పొందుపరిచి ఇవ్వడం జరిగింది. బట్ వారు ఇంతవరకు నాకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. నా యొక్క పిటిషన్ కూడా నా యొక్క రిపోర్ట్ని కూడా టేకప్ చేసినట్లుగా సమాచారం లేదు. ఒక డిఎస్పీ స్థాయిలో ఉండి ఇట్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద, అలాగే శ్రీరామచంద్రమూర్తి వారి మీద, పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద ఇట్లా దాడి జరుగుతూ ఉంటే మనస్తాపం చెంది ఇచ్చిన ఒక డిఎస్పీ క్యాడర్లో ఉన్న నేను కంప్లైంట్ ఇస్తేనే ఏ విధమైన రెస్పాన్స్ లేదని మరొక బాధతోటి గవర్నర్ గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి 10/3/26 తేదీన ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవడం జరిగింది. వారి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చాను గవర్నర్ గారి అపాయింట్మెంట్ కొరకు. అందులో నేను ఇచ్చిన కంప్లైంట్ మీద పోలీసు వారు యాక్షన్ తీసుకోలేదు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. అట్లాగే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుచేత ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఇంతవరకు ఏమి యాక్షన్ లేదు. కనుక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆనరబుల్ గవర్నర్ గారు కాబట్టి వారిని ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ ఇవ్వమని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మరొక అంశం కూడా యాడ్ చేశాను. అది భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా ట్రైబల్ జాతులు ఎన్నున్నాయి, వారి యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, భాష, సంస్కృతి, వివాహ సంబంధాలు, మ్యారేజ్ సిస్టము, అట్లాగే అనేక హై లెవెల్ కమిటీ తోటి మా దేవుళ్ళతో, అనేక మంది దేవుళ్ళతోటి మాకున్న సంబంధ బాంధవ్యాలన్నిటిని స్టడీ చేసే నిమిత్తము ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయించమని రెండో పాయింట్ గా యాడ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ మీద ఆనరబుల్ గవర్నర్ గారికి 10/3/26 తేదీన నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వారి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. సబ్జెక్ట్ ఏంటంటే ఎందుకు కలుస్తున్నారు అని అడిగారు. అడిగితే ఇట్లా ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ కావాలి, ఇలా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, ఎక్సెట్రా టిటిడి చైర్మన్, ఇలా వీళ్ళందరూ ఈ లడ్డూ ప్రసాదంలో ఈ విధంగా పంది మాంసం, గొడ్డు మాంసం, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్,
బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. అట్లాగే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా సిట్టు వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ఈ ప్రచారాలు కంటిన్యూ అవుతున్నాయి. అందుచేత అది ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ కోసం అని చెప్పేసి చెప్పాను. అయితే మేము ఏడీసీ గారు ఉంటారు అక్కడ, ఆంధ్ర గవర్నర్ గారికి, వారిని అడిగి మరలా మీకు ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. బట్ ఇప్పటి వరకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు. అందుచేత నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక ఆనరబుల్ హైకోర్టు వారి ముందు ఒక రిట్ పిటిషన్ ఈ రోజు ఫైల్ చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ లో ఇంతకుముందు చెప్పిన అంశాలతో పాటు ఇంకా అనేక అంశాలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కోర్టు ఎలా రెస్పాండ్ అయింది దీనికి సంబంధించి ప్రసాద్ గారు? అంటే ఈ రోజు అది నేను ఇచ్చిన రిట్ పిటిషన్ ని తీసుకున్నారు. దాని ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, దానికి ఒక మెయిన్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఓకే, అది హానరబుల్ చీఫ్ జస్టిస్ వారి దృష్టిలో కూడా వెళ్ళింది. దాన్ని పరిశీలించి నెక్స్ట్ వారు చెప్తామన్నారు. మీరు అనుకున్నది కోర్టులో జరుగుతుందని అనుకుంటున్నారా? మీరు జరుగుద్దా? 100% సంపూర్ణమైన నమ్మకం ఆనరబుల్ హైకోర్టు వారి మీద నాకు ఉంది. ఎందుకంటే నేను నా కంప్లైంట్ లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్, అన్ని పట్టదగిన నేరాలు. కనుక కోర్టు వారు తప్పనిసరిగా నాకు కోర్టు వారి ద్వారా ఈ కేసులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు లేటెస్ట్ గా మరలా సిట్ వారు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మరలా ఒక కొత్త వెర్షన్ కూడా తీసుకొచ్చారు. బాత్రూమ్స్ లో క్లీన్ చేసే యాసిడ్స్ ద్వారా ఆ యాసిడ్స్ ని లడ్డు ప్రసాదంలో కలిపి భక్తులకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మరలా ఇంకో వాదనని తెర మీద తీసుకొచ్చారు. అది ఆనరబుల్ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, అట్లాగే TV5 అతను మూర్తి, తెలంగాణకు సంబంధించిన ఒక సింపథైజర్, టీడీపీ సింపథైజర్ ఒక లేడీ, ఒక ఆమె, ఇట్లా అనేక మంది, అలాగే ఏబిఎన్ ఛానల్లో ఉంటాడు అతను TV5 లో పనిచేసి తర్వాత ఏబిఎన్ ఆయన పేరు ఉంది. ఇప్పుడు ప్రసాద్ గారు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇప్పుడు నుంచి ఇది జరిగింది, నేను ఇది అనుకున్నాను, ఇది ప్రాసెస్లో ఉందని చెప్పారు. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుందాం. మీరు డిఎస్పీగా ఉండి మీరు కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి అని మీరు ఎవరినైతే అంటున్నారో ఆ వ్యక్తులు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే ముఖ్యమంత్రి కుమారుడు, పైగా మంత్రి, ఒక పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు అనుకున్నది జరుగుతుంది అని అనుకుంటున్నారా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు? ఎస్, యు ఆర్ ఇన్ సర్వీసెస్లో ఉండి, ఇంకా మీకు సర్వీస్ ఉంది, సర్వీస్లో ఉండి కూడా మీరు నేరుగా ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నట్టే లెక్క. ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలంటే నేరుగా ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నట్టే లెక్క. మీ కెరీర్ మీద కానీ, మీ సర్వీస్ మీద కానీ, లేకపోతే మీకు కానీ ఎఫెక్ట్ అవుతుందని మీరు ఎక్కడ ఆలోచించలేదా అసలు? అది నాకు ప్రాముఖ్యత కాదండి. నా ఉద్యోగం అనేది, నా సర్వీస్ అనేది, ఆఫ్టర్ రిటైర్మెంట్ నా బెనిఫిట్స్ అనేవి నేను అంత ప్రాముఖ్యంగా తీసుకోలేదు. ఇక్కడ ఏ ఫైట్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్స్, మానవుడికి దేవుళ్ళకి మధ్యన ఇది ఒక ఫైట్ లాగా నేను సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ సమాజంలో మానవుడు గొప్ప, దేవుళ్ళు గొప్ప. దేవుళ్ళు అంటే మానవుడికి భయము, భక్తి, గౌరవము, విశ్వాసము, ఇవన్నీ ఆచార వ్యవహారాలు అన్ని పాటించాలా వద్దా అనేది నేను ప్రధానంగా తీసుకున్నాను. సో అందుకని నేను నా ఉద్యోగానికంటే కూడా ఈ విషయాన్ని చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాను. నాకు దేవుళ్ళ తర్వాతే నా ఉద్యోగం. ఇందులో మరి ముఖ్యంగా తీసుకోవడానికి బాత్రూమ్స్ క్లీన్ చేసే యాసిడ్స్ లో హార్పిక్ అని వాడడం జరిగింది. ఇది హార్పిక్.
బాత్రూమ్ క్లీన్ చేసే హార్పిక్, ఎస్. అట్లాగే బాత్రూమ్ క్లీన్ చేసే డోమెక్స్, అట్లాగే బాత్రూమ్ క్లీన్ చేసే లిజాన్, ఓకే. అట్లాగే ఎస్. అట్లాగే స్టాన్ ఫ్రెష్, ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బాత్రూమ్ క్లీనర్స్. వీటన్నిటిలోనూ కామన్ గా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. ఓకే. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని లడ్డూ ప్రసాదంలో కలిపితే అవి తింటే చాలా ప్రమాదకరం అండి. ఈవెన్ ఇంటెస్టైన్స్ పుళ్ళు పడిపోయి మనిషి ఆ సీరియస్నెస్, ప్రసాద్ గారు, ఎస్, ఆ సీరియస్నెస్కి సంబంధించి స్టేట్లో డిస్కషన్ నడుస్తోంది. ఎస్, మనం మాట్లాడదాం దానికి సంబంధించి కూడా. ఎస్, మీ కెరియర్లో మామూలుగా జిల్లాలలో కావచ్చు, రూరల్ ఏరియాస్లో కావచ్చు, ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ మీద కేసుకు సంబంధించి చాలా రకాల అడ్డంకులు కావచ్చు, కొన్ని ప్రెషర్స్ కావచ్చు ఉంటాయి. మీరు నేరుగా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల్ని, హయ్యర్ అఫీషియల్స్ని మీరు ఢీ కొడుతున్నారు. అది మీ థింకింగ్ ఏంటి అసలు? మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు చాలా ఫేస్ చేసి వచ్చే ఉంటారు. సో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పైగా ముఖ్యమంత్రి కుమారుడు ఒక కీలకమైనటువంటి మంత్రి, ఈ స్థాయి వ్యక్తుల మీద మీరు దీనికి సంబంధించి కంప్లైంట్ చేసి కేసు ఫైల్ చేయాలని మీరు పోరాడుతున్నారు అని అంటే సక్సెస్ అవుతారా? లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు అది పరిగణలోకి వస్తుందా? లేకపోతే ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత వస్తుందని మీరు అనుకుంటున్నారు? మనం ప్రాక్టికల్గా ఈ అంశాన్ని చూద్దాం. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదే అండి, చట్టం ముందు అందరూ సమానమే అండి. అది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి వరకు దేశంలో ఉన్న ఏ పౌరుడైనా సరే పట్టదగిన నేరం అంటారండి. కాగ్నిజబుల్ అఫెన్సెస్ చేసినప్పుడు తప్పనిసరిగా అందరూ చట్టం ముందు సమానమే అండి. అది తప్పనిసరిగా హైకోర్టు వారు కానీ, ఇంకా సుప్రీంకోర్టు వారు కానీ, ఇంకా ఏ లోయర్ కోర్ట్స్ అయినా సరే ఒక కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు అది కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయినప్పుడు కేసు రిజిస్టర్ చేయవలసిందే. దెర్ ఈస్ నో ఆప్షన్. అంటే ఎంతవరకు పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది? నాకు తెలిసి ఇప్పటికే ప్రెషర్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఏదో ఒక ప్రెషర్ స్టార్ట్ అయ్యే ఉండొచ్చు. దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారు, ఎంతవరకు మీరు పోరాడతారు అనేది కూడా ఒక, అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్నలే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా చూస్తారు దీన్ని మీరు? ఎస్, ఇది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ జరిగేంత వరకు నేను హైకోర్టు వారిని, అట్లాగే నెక్స్ట్ అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా, గౌరవ సుప్రీంకోర్టు వారి దృష్టికి కూడా వెళ్ళడానికి నేను ప్రిపేర్ అయ్యాను. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇచ్చిన కంప్లైంట్ మీద రిజిస్టర్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, అందులో అంశాలన్నీ బయటకు రావాలి. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఎస్, అలాగే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఈజ్ బిహైండ్ ప్రసాద్ గారు అనంటే ఏం చెప్తారు మీరు? ఈ కేసు వెనక ఏదైనా మీరు అంటే ఇష్యూస్ని చూసి మోటివేట్ అయ్యి మీరు ఈ ప్రొసీజర్లోకి వచ్చారా, లేకపోతే ఎవరైనా పర్టికులర్గా మీ వెనకాల ఉన్నారా అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మనం ఒక క్లారిటీగా చెప్పేస్తే క్లియర్గా ప్రసాద్ గారు మాత్రమే దీని ఇనిషియేటివ్ తీసుకొని దీని మీద పోరాడుతున్నారు, వెనకాల ఎవరు లేరని చెప్తారా, లేకపోతే ఎవరు ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారానికి మీరు ముగింపు పలుకుతారా అనేది కూడా ఒక ప్రశ్న. ఏం చెప్తారు మీరు దీని మీద? బేసికల్గా ఎవరో చెప్తే చేసేంత బలహీనుని కాదండి. నేను MA చదువుకున్నాను, అన్ని పరీక్షల్లో పాస్ అయ్యి 35 సంవత్సరాలు కఠోరంగా సేవలు అందించాను పోలీస్ ఉద్యోగంలో. 35 years అనుభవం ఉంది, అనేక కేసుల్లో ఇన్వెస్టిగేషన్ అనుభవం ఉంది. ఎవరో ఏదో చెప్తే చేసే అంత కీలుబొమ్మ లాంటి మనిషి అయితే కాదు. ఇది కేవలం భగవంతుడి గొప్ప, మనిషి గొప్ప అనే ఒక లైన్ లో నేను పోతున్నాను. అలా ఆలోచిస్తే నా దృష్టిలో భగవంతుడే గొప్ప. నాకు వెనక ఉన్నది ధైర్యము, నా సాహసం అనుకోండి, ఏదైనా అనుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అలాగే శ్రీరామచంద్రమూర్తి వారు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారు కూడా ఇందులోకి లాగబడడం జరిగింది. వారి ఆలయానికి కూడా 1,00,000 లడ్డూలు పంపించారని చెప్పేసి అవి మెట్లు కడడాలు,
ప్రొవోకింగ్ స్పీచెస్ అందరినీ ప్రొవోక్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని ప్రొవోక్ చేశారు. ఓకే. అదృష్టం కొద్దీ మన హిందువులు చాలా శాంతి కాముకులు కాబట్టి అంతా స్టేట్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. వారు చేసిన ప్రొవోకింగ్ స్పీచెస్ ఎవరైనా లోన్ అయ్యి ఉంటే అది ఇమాజిన్ ఏ విధంగా ఉండుండేది. అదే ఒక సామాన్యుడు అదే విధంగా ప్రొవోకేట్ చేస్తే ఈసారికి ఎన్ని చట్టాలు ప్రయోగిస్తారు, ఎంతమంది జైల్లో పెడతారు, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెడతారో అది మనం ఆలోచించుకోవాలి. సో కాగ్నిబుల్ అఫెన్సెస్ మరలా చెప్తున్నాను, పట్టదగిన నేరాలు ఏ స్థాయిలో వ్యక్తులు చేసినా శిక్షార్హులే, వాళ్ళు శిక్షించవలసిందే. చట్టం ముందు అందరూ సమానులే. కనుక నా ధైర్యం, నా వెనుక ఉన్నది, నా పైన ఉన్నది అంతా దేవుళ్ళే. శ్రీరామచంద్రమూర్తి, లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఇంతకు మించి నాకు వేరే ఆలోచన లేదు. వేరే వాళ్ళ మాట వినే రకం కూడా నేను కాదు. అసలు విషయం ప్రజలు దీన్ని ఏ కోణంలో చూడాలి అనేటువంటి మాట. మీరు ఏదైతే కోర్టుకు వెళ్ళారో ఈ కంప్లైంట్ ఇది చెయ్యాలి, ఇది ఫైల్ చేయాలి అని మీరు ఏదైతే అంటున్నారో, సో ఈ సబ్జెక్టుకి సంబంధించి మాట్లాడే వాళ్ళకి కానీ, ఆలోచించే వాళ్ళకి కానీ, మాట్లాడాలి అని అనుకునే వాళ్ళని కానీ మీరేం చెప్తారు పర్టికులర్గా? ఎస్, ఇది వాస్తవం అనేది దానికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్గా. ఇది వాస్తవం అండి. ఈ లడ్డూ ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది, కోట్లాది మంది భక్తులకు ఎంతో గౌరవప్రదమైంది. వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి ఇటువంటి గొప్ప గొప్ప దేవునే ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా వ్యక్తులు కావచ్చు, దేవుణ్ణే ఛాలెంజ్ చేసే పరిస్థితులు ఈ రోజు వచ్చినాయి. కాబట్టి నేను ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా, చట్టాన్ని అమలు చేసే అధికారిగా నేను చాలా కలత చెంది, ఈ దేవుణ్ణే రక్షించలేకపోతే ఈ సమాజానికి ఇంకా దిక్కెవరు అనే ఉద్దేశంతో మాత్రమే ఇది ఇంత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయినటువంటి ఇష్యూ మీద మీరు పోరాడుతూ ఉన్నారు. రాబోయే రోజులు ఈ విధంగా ఉంటాయని ప్రెడిక్ట్ చేయడానికి కూడా కొంచెం కష్టతరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏ రూపైనా కానీ మీరు దాన్ని ఫేస్ చేయడానికి కానీ, లేకపోతే ఎస్ నేను అన్నిటికీ సిద్ధమయ్యాను అనేటువంటి ఇదిలోనే ఉన్నారా మీరు? ఎస్, 100% సిద్ధమై ఉన్నానండి. నాది న్యాయమైన పోరాటం, దేవుని తరపున పోరాటం. అందుకని నా దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, హిందువుల మనోభావాలు ఉన్నాయి, నా యొక్క మనోభావాలు ఉన్నాయి, సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకే నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. నేను రైట్ కాజ్ మీద రైట్ టైంలో రైట్ వేలో ఫైట్ చేస్తున్నాను. అంటే కోర్టు నుంచి ఎప్పటిలోగా రెస్పాన్స్ వస్తుందని జరుగుతున్నటువంటి ప్రొసీజర్ని బట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉంది ప్రసాద్ గారు? రేపు హాలిడే అండి, మళ్ళీ ఫ్రైడే వర్కింగ్ డే. ఓకే, మరి ఫ్రైడే ఏమైనా కొంత ప్రోగ్రెస్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అది హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు దీన్ని పరిగణలోకి తీసుకొని వారు నాకు న్యాయం చేస్తారని వారిని నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. దేవుళ్లకు రక్షణ కల్పించండి అని వేడుకుంటున్నాను. కనుక తప్పనిసరిగా ఈ విషయంలో నేను సక్సెస్ అవుతానని సంపూర్ణమైన విశ్వాసము నాకు ఉంది. ఎస్, రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు స్పందించినందుకు. ఇంకా లడ్డు కల్తీ ప్రచారం మీద ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు డిఎస్పీ నాగవరప్రసాద్ గారు. ఇక తప్పుడు ప్రచారంతో తిరుమల ప్రతిష్ట దెబ్బతీస్తున్నారంటూ కూడా గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నాకు న్యాయం జరగాలి, నేను అందుకే కోర్టుకు వెళ్ళాను. ఒక పోలీసు అధికారిగా ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోకపోయినా దానికి సంబంధించి అంటే చర్యలు తీసుకోకపోతే ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. అందుకోసమే నా కంప్లైంట్ని పరిగణలోకి తీసుకోవాలని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి సిచ్యువేషన్స్నైనా సరే, పొలిటికల్గా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు, ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ ఎస్ నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఈ అంశానికి సంబంధించి ఒక కంక్లూజన్ నేను తీసుకొని వస్తానని కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు దేవరకొండ ప్రసాద్ గారు.